నియోజకవర్గంలో బొమ్మూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా జిల్లా నలుమూలల నుండి అనేక వికలాంగులు పాల్గొన్నారు. ఒక మహిళా వికలాంగురాలు భవిష్యత్తులో వయసు ఆరోగ్యం క్షీణిస్తున్నదని, మాలాంటి వికలాంగులు పొట్టా కొట్టుకోకుండా పెన్షన్ పునరుద్ధరించమని డిమాండ్ చేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, హాస్పిటల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ పద్మ హామీ ఇచ్చి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చూడమని తెలిపారు. ఎన్నిసార్లు అక్కడ నేను తీసుకున్నాము. సురేష్ చూడండి అమ్మా. అయితే ఏంటి ఈ కలర్ సపోర్ట్ అలా నడుస్తున్నాను, ఇంకా నడవలేదు. ఒక్కోసారి బైక్ లేపాలంటే ఎంత పిల్లలు ఉంటారు. నాకు 95% ఉంది. నా పేరు ఆర్మీలో ఎప్పుడు ఆర్మీ. కానీ నేను అన్నది నా కోసం కాదు. నేను చెప్పింది ఈయనకి మీరు అన్నారు కదా 15,000 అని. 15,000 మాకు ఏమి కాదండి. నేను జాబ్ చేయలేం. ఇంత చదువుకున్నామండి, జాబ్ చేయగలం. మాకు ఎవరైనా జాబ్ లో తీసుకుంటారు చెప్పండి. జాబ్ కూడా డిసైడ్ చేస్తారు. చెప్పండి ఒకసారి మాకు జాబ్ ఇస్తారు. జాబ్ అలాగని చెప్పేసి మాకు ఎక్కడికైనా ఎవరైనా మాకు కొంచెం తోస్తారండి. పిల్లలు చూడు, చూడు, ఎప్పుడు చూడు. 15,000 మాకు గొప్ప కాదండి. మాకు 15,000 వస్తే మా ఫ్యామిలీ వాళ్ళంతా మాకు చూస్తారు. కదండి కదండి అదే కదా చెప్తుంటా. కూడా అదే మాకు 15 ఇచ్చేస్తున్నారు. పెద్దగా చెప్తున్నారండి. ప్రభుత్వం చెప్పినా మా రాజకీయంతో మా రాజకీయం పార్టీ మాకు ఈయన పెంచారు అని మేము ఎంతో పెంచారంటే చాలా